నమస్తే, నేను ఇందు. ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ పెను దుమారం రేపిందని చెప్పొచ్చు. సో మరి జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఈ జగన్ లిక్కర్ తోటి చాలా మంది ఈ లిక్కర్ వలన అనారోగ్య పాలైనట్టు తెలుస్తుంది. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అంకమ్మ చౌదరి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మరి ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ అయితే పెను దుమారం రేపిందని చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలో ఏదైతే జగన్ అధికారంలో ఉన్నప్పుడు అమ్మిన లిక్కర్ వలన చాలా మంది కలేయాలు కానివ్వండి, కిడ్నీస్ కానివ్వండి, అంటే చాలా మంది అనారోగ్య పాలైనట్టు తెలుస్తుంది. సో మరి ఏ రకంగా చూడొచ్చు సార్ దీన్ని? ఒక వ్యక్తికి లాభం చేకూర్చడం కోసం కొన్ని వేల మంది ఉసురు తీసినటువంటిది ఈ మద్యం, కల్తీ మద్యం. ఇది కల్తీ మద్యమే, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే చూసుకుంటే రమారమి 30,000 మంది ఈ కల్తీ మద్యం దాగి ప్రాణాలు కోల్పోయారని చెప్పని తెలుస్తా ఉంది. కొన్ని లక్షల మంది ఇంకా వైద్యశాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. మీరు చెప్పినట్టు కిడ్నీలు కావచ్చు, కాలేయం కావచ్చు, మరి ఇది చూసుకుంటా ఉంటే ఊపిరితిత్తులు కావచ్చు, మరి ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఒక వ్యక్తి లాభ పొందాలని, లేదంటే అతను ఎమ్మటంలో 10 మంది లాభ పొందడం కోసం ఇన్ని లక్షల మందిని ఈరోజు వాళ్ళ కుటుంబాలలో నిద్ర లేకుండా చేశారు అంటే ఏం బాగు తింటారు? డబ్బులు చాలా విధంగా సంపాదించుకోవచ్చు. మీరు సంపాదించుకున్న మీ అవసరాల కంటే చాలా ఎక్కువగా మీ దగ్గర డబ్బులు ఉన్నాయి. దానికి తోడు మీకు అధికారం కూడా ఇచ్చారు. ఇంతమంది ఉసురు తీసుకోవాలా? వాళ్ళ ఆరోగ్యంతో ఆడుకోవాలా? వాళ్ళ రక్త మాంసాలతోటి మీరు భుజించాలా? ఒక్కసారి ఆలోచించుకోండి, ఎంత దౌర్భాగ్యం ఇది. అందుట్లో నిరుపేదలే కదా ఆ మద్యాన్ని సేవించేది. డబ్బుండాలి ఎటు ఆ మద్యాన్ని సేవించరు అంటే మీకు డబ్బుండాలు కాదు శత్రువులు, నిరుపేదలే శత్రువులు. ఇది గమనించుకోవాలి, ప్రజలు కూడా దీన్ని గమనించుకోవాలి. వాళ్ళకి అసలైన శత్రువులు ఎవరు? నిజంగానే నిరుపేదలే ఇప్పుడు దాకా వాళ్ళకి అండాదండ ఆ పార్టీకి. వాళ్లే భుజానేసుకుని గెలిపించుకుంటా ఉన్నారు. మళ్ళా అంటే అలాంటి నిరుపేదల మీద ఏ విధంగా కక్ష తీర్చుకున్నారు? అతనికి మీరు అండదండలు ఇచ్చేసి అధికారాన్ని కట్టబెడితే ఈ రోజు అతని ధనదాహానికి ఇన్ని వేల మంది చనిపోయారు, ఇన్ని వేల కుటుంబాలు రోడ్డును పడ్డాయి. ఇప్పుడు ఇన్ని లక్షల కుటుంబాలు ఈ రోజు రోధిస్తా ఉన్నాయి. మరి వాళ్ళు ఇప్పుడు చాలా మంది దాంట్లో ఈ అనారోగ్యం పాలైన వాళ్ళు రోజువారీ కూలి పని చేసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి? ఆ మహిళల పరిస్థితి ఏంటి? ఆ పిల్లల పరిస్థితి ఏంటి? అంటే ఇంత అమానుషం చేయాలా? నిస్సందేహంగా ఈ కూటమి ప్రభుత్వం ఒకటి గమనించుకోవాలి. ఈ బాధితులందరూ ఎవరైతే ఆ కల్తీ మద్యం ద్వారా ఈరోజు చనిపోయి ఉన్నారో వాళ్ళందరూ కూడా చనిపోయిన విధానానికి వీళ్ళ మీద కేసులు పెట్టాలి. గత ప్రభుత్వం మీద కేసులు పెట్టాలి. దానికి సంబంధించిన అందరి మీద కేసులు పెట్టాలి. ఆ ఊళ్ళో ఎవరైతే మద్యం షాపుల్లో దగ్గరుండి పర్యవేక్షణ చేసిన అధికారులు ఉన్నారు చూడండి, వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాలి. దానికి సంబంధించినటువంటి మద్యం అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి. ఎవరైతే తయారు చేసినటువంటి కంపెనీలు ఉన్నాయో వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి. ఇదంతకీ పర్యవేక్షించడానికి ఈ మద్యానికి సంబంధించినటువంటి పై అధికారి ఉంటాడో అతని మీద కూడా కేసు పెట్టాలి. తర్వాత ఈ మంత్రివర్గం అందరి మీద కేసులు పెట్టాలి. వీళ్ళందరూ కూడా ఈ నష్టం ఎవరిస్తారు? ఈ దోచుకున్న ధనాన్ని మొత్తం వడ్డీతో సహా ఇరికి తీసుకురావాలి, పేద ప్రజలకి అందజేయాలి, ప్రభుత్వాన్ని అందజేయాలి. అప్పుడు తప్ప దీనికి వాళ్ళ సరైన శిక్షలు వేసి వాళ్ళ ఆస్తులు వేల వేయించేసి ఈ చనిపోయిన వాళ్ళందరికీ నష్టపరిహారం అంటే చౌకి నష్టపరిహారం మనం కట్టించలేం, కానీ నిస్సందేహంగా వాళ్ళకి ఎంతో కొంత వాళ్ళ కుటుంబానికి ఊరట కోసమైనా సరే వాళ్ళకి ఆ డబ్బులు కట్టేసి ఇప్పుడు కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించారు. అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించారంటే 40-50 వేల కోట్ల రూపాయలు వాళ్ళకి మిగుల్చుకున్నారు అంటే నీకు 30,000 మంది అంటే ఒక మనిషి మీద నుంచి ₹1 కోటి సంపాదించారు వాళ్ళు. 30,000 మంది చచ్చిపోయారంటే 30,000 మంది దగ్గర 30,000 కోట్ల రూపాయలు పైన నువ్వు సంపాదించారంటే వాళ్ళందరి మీద ఒక మనిషి మీద నువ్వు ₹1 కోటి సంపాదించినట్టే కదా. ఈ నేపథ్యంలో రాజ్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేశారు. అండ్ అలాగే విజయసాయి రెడ్డి గారిని కావచ్చు, మిథున్ రెడ్డి గారిని కావచ్చు, చాణక్యని కావచ్చు, సజ్జల శ్రీధర్ రెడ్డి, వీరందరు లిస్ట్లో ఉన్నారు. సో మరి ద కింగ్ మేకర్ జగన్ ఎప్పుడు రాబోతున్నారు అసలు? అంటే ఇన్ని స్కామ్స్లో ఆయన ఇప్పుడు లిక్కర్ స్కామ్ కానివ్వండి, పిఎస్ఆర్ ఆంజనేయ గారి విషయంలో కానివ్వండి, విడుదల రజని గారి విషయంలో కానివ్వండి, ఆయన ఒక టార్గెట్ అని చెప్పొచ్చు జగన్ గారు. ఎప్పుడు ఆయన తెర మీదకి రాబోతున్నారంటారు?
2 అడుగులు దూరంలో ఉన్నాడు. 2 అడుగులు. తదుపరి అదుపులో తీసుకునేది అతన్ని. ఓకే. ఎందుకంటే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఉన్నాడని చాలా మందికి తెలియదు కదా. అవును. ఈ సిట్ విచారణ ప్రారంభమయ్యేంత వరకు కూడా విజయసాయి రెడ్డి మీరు చెప్పినట్టు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి, చాణక్య, సజ్జల శ్రీధర్ రెడ్డి, మిథున్ రెడ్డి, తర్వాత వాసుదేవరెడ్డి, తర్వాత అతను కృష్ణప్రసాద్, ఇంతమంది ఉండి విజయసాయి రెడ్డి ఇంట్లో మొట్టమొదట సమావేశమై తర్వాత మొట్టమొదటి సమావేశం ఏమో విజయసాయి రెడ్డి ఇంట్లో హైదరాబాద్ లోనూ, రెండోది విజయవాడలో ఆయన ఇంట్లోనే జరిగిందని చెప్పి చెబుతున్నారు. ఇక్కడ అంటే వీళ్ళందరూ కలిసే ఈ రచన చేశారని మనం భావించాలి కదా. ఈ కుంభకోణానికి సూత్రధారులు పాత్రధారులు వీళ్ళే కదా. ఖచ్చితంగా. అంటే ఇక్కడ ఇప్పుడు వీళ్ళ పేర్లు మనకు తెలియతలకి ఎవరో సంబంధం లేదనుకున్న తరకి తర్వాత ఒక్కొక్కళ్ళు ఈ పేర్లన్నీ బయటకు వచ్చేసి ఈ రోజు మళ్ళీ వీళ్ళని దాటి ధనుంజయ రెడ్డి సలహాదారుడు, ప్రభుత్వ సలహాదారుడు ఆయన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీకి డైరెక్టర్ ప్లస్ భారతి గారికి యాక్టింగ్ అంతా చూసుకునేటువంటి గోవిందప్ప అంటే బాలాజీ గోవిందప్ప గారు, వీళ్ళ 3 పేర్లు ఈ రోజు బయటకు వచ్చినాయి. ఆ తర్వాత ఇంకెవరి ఉంటాయి? వీళ్ళిద్దరే కదా. సార్ మీరు అన్నట్టు ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు అయితే కేవలం అనుమానితులు మాత్రమే, కానీ వాళ్ళు ముందస్తుగానే హైకోర్టులో బెయిల్ కి అప్లై చేశారన్నది రద్దు కూడా అయింది. దీన్ని ఏ రకంగా చూసుకోవచ్చు? అంటే వాళ్ళకి భయం లేనప్పుడు, తప్పు చేయనప్పుడు, వాళ్ళు తప్పు చేయలేదని చెప్పని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు ధైర్యంగా ఉండేవాళ్ళు, విచారణకు వచ్చేవాళ్ళు, ఒకవేళ ఏదైనా ఉంటే చెప్పేవాళ్ళు, వాళ్ళకి తెలిసింది చెప్పేవాళ్ళు, మెదలకుండా వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళ దగ్గర కూడా ఆధారాలు లేవు కాబట్టి పట్టించుకునేవాళ్ళు కాదు. కానీ ఈ రోజు సిట్టు దగ్గర పూర్తిగా ఆధారాలు ఉన్నాయి. ఇది 7 అంచెలు. నేను చాలా సార్లు చెప్పాను, మరోసారి చెబుతున్నాను. గ్రామ స్థాయి, మండల స్థాయి, అధికారుల స్థాయి, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి స్థాయి, ఆ తర్వాత మిథున్ రెడ్డి స్థాయి, తర్వాత ఈ 3 ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప స్థాయి, ఇది 6వ స్థాయి. 7వ స్థాయి చివరి స్థాయి జగన్మోహన్ రెడ్డి గారిది. అంటే ఇంత ద్వారా ఇక్కడ ఒక్కోళ్ళు వస్తే ఒక్కోళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడ పంపించాలని చెప్పని మిథున్ రెడ్డి దగ్గరికి పంపిస్తే, మిథున్ రెడ్డి వీళ్ళ దగ్గరకు పంపిస్తే వీళ్ళు ఎక్కడెక్కడ పంపించాలి, ఏమేమి చేయాలని చెప్పని చూశారు, పర్యవేక్షణ చేశారు. వీళ్ళ ఆధ్వర్యంలో జరిగినాయి అని చెప్పి ఇప్పటి వరకు తెలుస్తున్నటువంటి వాస్తవాలు. ఇవన్నీ ఒక్కోటి బయటకు వస్తుందంటే మనకు విస్తుపోయే నిజాలు బయటకు వస్తా ఉన్నాయి. కాబట్టి అందుకే వాళ్ళు ఈ రోజు మన 11వ తారీఖు విచారణకు రావాలా, రాలేదు. నిన్న విచారణకు రావాలా, రాలేదు. ఈ రోజు చూసుకుంటా ఉంటే వాళ్ళ 3 న్యాయస్థానానికి వెళ్ళారు. ఇందాక మీరు అన్నట్టు ముందుగానే వాళ్ళ పేర్లు లేకతలిగి ముందుకే ఎందుకు వెళ్ళారు అంటే ఈ కుంభకోణం నుంచి వరుసనే అన్ని బయటకు వస్తున్నాయి కాబట్టి మన పేర్లే తర్వాత ఉంటాయి కాబట్టి ముందుగా ఊహించుకొని వాళ్ళు వెళ్ళారు. వాళ్ళకి ఏం అవసరం? క్లియర్ గా వాళ్ళు తప్పు చేశారని తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ముందుగానే వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళు దొరికితే మిగిలిన 2 కూడా బయటకు వస్తారు. సార్ మరి ఈ నేపథ్యంలో చూసుకుంటే కసిరెడ్డి గారు లిక్కర్ స్కామ్ కి సంబంధించిన డబ్బుల్ని గోల్డ్ కంపెనీస్ కి, రియల్ ఎస్టేట్ సంస్థలకి అండ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నిర్మాతలకి ఫినాన్స్ కి ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చే ఛాన్స్ ఉందంట అంటారా? ఇప్పుడు అతను రియల్ ఎస్టేట్ లో పెడతాడు, ఈ మోసం చేసిన డబ్బులు వాళ్ళకు తెలియదు కదా, భూమి అమ్మిన వాళ్ళకి తెలియదు, తీసుకున్న వాళ్ళకి తెలియదు, వీళ్ళతో పాటు కలిసి పనిచేసిన వాళ్ళకి కూడా తెలియదు కదా. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, అవతరాళ్ళు వచ్చారు, ఎట్లా వచ్చారు ఏంటి? అప్పటికే కనుక అతని మీద ఏదైనా నేరం ఉండి, అతని మీద అభియోగాలు ఉండి, అందుట్లో నిందితుడు కనుక అతను అయ్యి ఉంటే అతనితో వ్యాపారం చేస్తే తప్పు, ఇప్పటి నుంచి వ్యాపారం చేస్తే తప్పు. కాబట్టి అతను భూమి మీద పెట్టినా, లేదంటే మీరు అన్నట్టు బంగారం కొన్నా, లేదా ఇంకోటి దగ్గర పెట్టినా, నిర్మాతలకు డబ్బులు ఇచ్చినా, లేకపోతే నటీనటులకు డబ్బులు ఇచ్చినా, దర్శకులకు డబ్బులు ఇచ్చినా ఇదని తెలియదు కదా. బయట 10 రూపాయలకి మనకు దొరుకుతా ఉంటే వడ్డీకి, సంవత్సరానికి 10 రూపాయలకి వడ్డీకి దొరుకుతా ఉంటే, లేదు నేను 5 రూపాయలకి ఇస్తానని ఎవరన్నా ముందుకు వచ్చారనుకోండి, ఎవరైనా అదే చేస్తారు కదా. 5 రూపాయలకి అంటే అంతకుముందు అతను మన దగ్గర ఒక్కడే కాబట్టి, మోనోపలి కాబట్టి 10 రూపాయలు వసూలు చేశాడు, ఇప్పుడు పలానా అతను వచ్చాడు 5 రూపాయలకు వచ్చాడని చెప్పని తీసుకుంటారు. తీసుకున్న తర్వాత అతని మీద అభియోగాలు వచ్చి నేరస్తుడని తెలిసి, లేకపోతే పలానా సాట దొంగతనం చేశాడేనో,
ఇలా దోషాలేనో తెలిసిన తర్వాత కదా అవును అవును జాగ్రత్త పడేది. అవును అంతకుముందు వ్యాపారం చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఉమ్, ఇతను ఎవరు అని చెప్పి తెలియదు కదా, అవును దాని పరిగణలో తీసుకోకూడదు. ఉమ్, ఇక్కడ ఇప్పుడు ఉమ్, అది కూడా ఇప్పుడు నిజంగా ఇతను సినిమాలు తీస్తే తప్పైతే కాదు కదా, ఉమ్, ఉమ్, సినిమాలు తీయడం తప్పు కాదుగా, ఉమ్, రియల్ ఎస్టేట్ చేయడం తప్పైతే కాదు కదా, అవును బంగారు కొనడం కూడా తప్పు కాదు కదా. అవును ఉమ్, ఆ? ఉమ్, కాబట్టి వీళ్ళు బంగారం ఎట్లా కొన్నారు, ఉమ్, ఒక డిస్టిలరీ నుంచి 1000 కోట్ల రూపాయలు బంగారం దుకాణాలకు వస్తే ఉమ్, వాళ్ళు ఇతనికి ఇచ్చారని కదా అభియోగం. ఓకే ఉమ్, అది మాత్రం తప్పే. అవును ఒక వ్యక్తికి 1000 కోట్ల రూపాయల బంగారం ఇటువంటి ఉమ్, అది ఆలోచించుకోవాల్సిన విషయమే, ఉమ్, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఉమ్, కాబట్టి ఇప్పుడు అతని విషయాలు బయటకు వచ్చినాయి కాబట్టి వీళ్ళ గురించి మాట్లాడుకుంటా ఉంటాం. ఉమ్, వాళ్ళకి ఎంత పెట్టుబడి పెట్టాడు అతను చెప్తే, ఉమ్, ఏ రూపేణా పెట్టాడు ఉమ్, అంటే నల్లధనం ఇచ్చాడా, ఉమ్, నిజంగానే తెల్లధనం ఇచ్చాడా, ఉమ్, దాని గురించి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఉమ్, దాన్ని వాళ్ళు ఏ విధంగా వినియోగించారు. ఉమ్, వాళ్ళు కూడా ఇలాంటి వ్యాపారాలు చేస్తే వాళ్ళు కూడా నేరస్తులే. అవును చిత్రాలు తీయడం నేరం అయితే కాదు కదా, అవును అవును నేను చెప్పినప్పుడు భూమి కొనడం నేరం అయితే కాదు కదా. ఉమ్, కాబట్టి ఇది తదుపరి విషయం ఇతని గురించి విచారించిన తర్వాత, ఉమ్, ఏమేమన్నీ బయటకు వచ్చిన తర్వాత, ఉమ్. ఎవరెవరికి ఇచ్చారో బయటకు వచ్చిన తర్వాత ఈ విషయాలన్నీ బయటకు వస్తాయి. ఓకే సార్, నమస్తే. నమస్తే.